ఈరోజు దేవుని వాగ్దానం, నీతో నా నిబంధన స్థిరముగా నుండును. కీర్తనలు 89:28. ఈ లోకంలో మనుషులు మారవచ్చు, మనపై ప్రేమ చూపించిన వారే ఒకరోజు దూరం కావచ్చు, మన పరిస్థితులు మారవచ్చు, మనకు తోడుగా ఉంటారని అనుకున్నవారు కూడా మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ మారడు. ఆయన మాట మారదు, ఆయన ప్రేమ తగ్గదు, ఆయన చేసిన వాగ్దానం విరగదు. నీతో నా నిబంధన స్థిరముగా నుండును అని చెప్పిన దేవుడు ఈరోజు కూడా నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీవు మౌనంగా కన్నీళ్లు పెడుతున్నా, నీవు హృదయంలో బాధతో పోరాడుతున్నా, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీవు ఒంటరివి కాదు. నీ ప్రార్థన దేవునికి వినబడుతోంది. నీ కన్నీటి ప్రతి బిందువును దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఆయన నీకు చెబుతున్నాడు, భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. నేను చేసిన నిబంధన ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. నీ జీవితంలో ఆలస్యమైన ఆశీర్వాదాలు వచ్చినా, మూసుకుపోయిన మార్గాలు తెరవబడినా, చిన్నబడ్డ నీ హృదయం మళ్ళీ ఆనందంతో నిండినా అది దేవుని కృప వల్లే జరుగుతుంది. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపుము. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణనివ్వుము. భయపడుతున్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించుము. బాధలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సమాధానంతో కప్పివేయుము. మీ ప్రేమను, మీ సన్నిధిని ప్రతి జీవితంలో అనుభవించినట్లు చేయుము నాయన. నీ కృప బహుళ్యానికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమెన్.